నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు కదా, నిన్న పొద్దున్నాక ఏం జరిగింది, ఇవాళ ఏం జరుగుతున్నది అనేది మనం చాలా డిస్కషన్ చేసుకునేది ఉన్నది. ఇగో నేను పోయి ఎమ్మెల్సీలకైతే ఓటేసి వచ్చిన. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకున్న వాళ్ళందరి కోసం పెట్టిన ఎన్నికది. చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఓటేసి రావాలనే ఒక నినాదంతోనే వచ్చింది. సరే, ఏదేమైతేంది కానీ నిన్న ఎన్నికలు అయితే ప్రశాంతంగానే కొనసాగినాయి. మరి డబ్బులు వంచిల్లు, పైసలు తీసుకుని ఓట్లు వేసిల్లా, పైసలు తీయకుండా ఓట్లు వేసిల్లా, చదువుకున్నోళ్ళు చదువు రానోళ్ళు అంతా ఒకటే అయిందిరా అనేది నిన్న చర్చ కొనసాగుతుండే. ఇదెక్కడి పంచాయతీ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైన చర్చ కొనసాగింది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనందరం చూడాల్సిన విషయం ఒకటి ఉంది. తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక ప్రధానమైన అంశానికి సంబంధించి మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామం కూడా ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో క్లారిటీగా కూడా అందరికీ అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుంటున్నాం. సరే, మొత్తానికి ఏదేమైతేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగింది. ఆ చర్చకు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా కూడా నేను చర్చించబోతున్నా. వాస్తవ విషయాలేంటి, అవాస్తవ విషయాలేంటి, నిజాలను నిగ్గు తెలిసే పనిలో వైఆర్ టీవీ ఉంటుంది. నేను చెప్పిన ఆ రోజే నిన్న చాలా మంది ఫోన్ చేసిర్రు. చాలా మంది అడుగుతుండే ఏమని అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు, ఆ పెన్ డ్రైవ్ సంగతి ఏంది, పెన్ డ్రైవ్లో ఏమున్నది అని. పెన్ డ్రైవ్ను ఓపెన్ చేస్తే అందరికీ హార్ట్ స్ట్రోక్లు వస్తాయి. అంత భయంకరమైన నీచ సంస్కృతి, నీచ రాజకీయాలు ఉన్నాయి. దయచేసి రాజకీయ నాయకులను నమ్మి మీరైతే మోసపోవద్దని నేను ఒక సలహానైతే ఇస్తా. వాళ్ళు ఇక A to Z దొంగ నా కొడుకులు. మంచి చేసేటోళ్ళు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు మంచి చేసేటోళ్ళు ఎక్కడున్నారు అని మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. రైట్, ఇప్పుడు నేను వార్తల్లోకి వెళ్తా. వార్తలు ఫస్ట్ మనం భజన చేసే పత్రికల దగ్గర పోదాం. వాళ్ళు ఏం చెప్పిర్రు, ఏం కథ అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. మీ అందరికి ఒక పాట గుర్తున్నదా? లచ్చులో లచ్చన్నా ఈ తెలంగాణ జాగ మీద, లచ్చులో లచ్చన్నా అని ఒక పాట మీ అందరికీ గుర్తుండి ఉండాలి. అలాంటి ఒక పాట ఆనాడు మనం పాడుకున్న పాట. ఎవడేంద్ర ఎన్ని పాటలు విన్నాం మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రైవేట్ ఆల్బమ్కు సంబంధించి. మన తెలంగాణ ప్రాంత బిడ్డలు రాసిన పాట, దానిని పాడిన కళాకారులు, దానికి అందించిన సంగీత దర్శకులు, మ్యూజిక్ మస్తు చూసినాం. ఇది యావత్తు తెలంగాణ సమాజం వ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు. అయితే ఇలా కొత్త ముచ్చట వచ్చింది. ఏంది అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ మనం ఒకసారి మన వార్తలే చూద్దాం, తర్వాత భజన పత్రికలో పోదాం. ఇగో తెలంగాణ గీతంపై రచ్చ కొనసాగుతుందో. ఈ తెలంగాణ గీతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి మీరు అందరూ చూడాలి. ఈయనెవరు? ఇప్పుడు వీళ్ళిద్దరు గురించి చెప్పాలి, నేను మర్చిపోయిన. అసలు వీళ్ళిద్దరు ఎవరు ఏంటి అనేది మనం చెప్పకపోతే ఘోరం అవుతుంది. ఈయన పేరు రేవంత్ రెడ్డి, సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఈయన ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి అంటారు. మీ అందరికీ సుపరిచితుడే. మంచి పాటలకు మంచి మ్యూజిక్ ఇస్తారు అని అంటే సినీ ప్రపంచం అయితే కొనియాడుతుంది. చూసినోళ్ళు అందరికి కూడా తెలుసు. దాంతోపాటు ఎన్ని ఆ సినిమాలకు మ్యూజిక్ అందించిండు, ఆయన యొక్క మ్యూజిక్ ఎట్లుంటుంది, ఏం కథ అంతా చూసారు. సరే, ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, ఈయనకు తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? గుండు సున్నా కూడా లేదు. మరి ఈయనకు తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? గుండు సున్నా కూడా లేదు. వీళ్ళిద్దరు పెద్ద కోడిగుడ్లు ఇద్దరు. ఈ కోడిగుడ్లకు తెలంగాణ వ్యాప్తంగా ఏమన్నా సంబంధం ఉందా? వీళ్లకు తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు, తెలంగాణ చరిత్ర అంటే తెలియదు. తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు, అన్ని జిల్లాలకు వెళ్ళినా కూడా వాస్తవ కోణం ఏంది అనేది వీళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారన్నా అంటే, ఒకసారి ఇనూరి తెలంగాణ గీతంపై రచ్చ, రేవంత్ నిర్ణయంపై తెలంగాణ వాదులలో అసంతృప్తి. కీరవాణితోని జే హే గీతానికి స్వరకల్పన. తెలంగాణలో ఆ స్థాయి దర్శకులు లేరా? ఫోన్లో అందశ్రీని ప్రశ్నించిన సగటు తెలంగాణవాది. ప్రశ్నించిన గొంతుకపై అందశ్రీ అసహనం. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇస్తే తప్పులేనిది, కీరవాణి బాణీలు అందిస్తే తప్ప అంటూ ప్రశ్నలు. గల్లీ డైరెక్టర్ అంతకంటే బాగా చేస్తాడంటూ అవతలి నుంచి కౌంటర్. సరే, దీని గురించి మనం చాలా డిస్కషన్ చేసేది ఉంది. అలా
తెలంగాణ రాష్ట్ర గీతం ఆత్మగౌరవానికి ప్రతిబింబం. అలాంటి గీతంపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేసే బాధ్యతలను ప్రభుత్వం సినీ సంగీత దర్శకుడు కీరవానికి అప్పగించడమే దానికి కారణం. తెలంగాణలో ఎంతో మంది సినీ సంగీత దర్శకులు ఉండగా ఆంధ్ర వ్యక్తికి ఎందుకు ఇవ్వాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి మట్టి వాసనలను, తెలంగాణ పదాలను, గుబాలింపును, ఆ ఆత్మను తట్టిలేపే వ్యక్తులు మన దగ్గర లేరా అన్న ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేకుండా పోయింది. గీత రచయిత అందశ్రీ కూడా తనదైన ధోరణిలో తన పాటకు గౌరవం దక్కిందనే ఆలోచనలో తప్ప రాష్ట్ర గీతానికి అవమానం జరుగుతుందనే విషయాన్ని కూడా మర్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పిన మాటలు అర్థమైనాయి కదా. ఇప్పుడు అసలు కౌంటర్ ఎన్కౌంటర్ చేద్దాం. ఇలా ఏంది అంటే మీ అందరికీ తెలుసు, 3 రంగుల జెండా బట్టి సింహమోలే కదిలినాడు రేవంత్ పాట ఎవరు రాసిళ్ళు, ఎవరు సంగీతం అందించిళ్ళు? ఆంధ్రప్రదేశే అనుకుంటున్నా, బహుశా నాకున్న సమాచారం ప్రకారం. అది పక్కన పెడదాం. ఈ నల్గొండ గద్దర్ అని ఉంటాడు, అంటే నల్గొండ ఆయన పేరు అట్లా చెప్పుకుంటాడు. గద్దరు ఒక్కరే నాకు తెలిసిన వాళ్ళు, ఆయన ఒక కళాకారుడు. ఆ తర్వాత చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంగీత దర్శకులు అద్భుతమైన గల్లీ డైరెక్టర్ కూడా సూపర్ అందిస్తాడని కౌంటర్ ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ పంచాయతీకి తెరలేవడానికి కారణమేంది, అసలు ఈ పంచాయతీ వెనుక ఉన్న అసలు విషయం ఏంది అనేది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. ఒక్కసారి గిజ్జుడురి, కీరవాణి పెత్తనమేంది భయ్, ఇదేమి నాటు పాట కాదు, జయ జయ హే గీతం, 4 కోట్ల ప్రజల కలల ప్రతిరూపం, ఒక రణ నినాదం, ధిక్కార స్వరం. అందశ్రీ అమాయకుడు, నిస్సహాయుడు. వాళ్లను మెప్పించాలంటే ఏపీకి సీఎంగా వెళ్ళండి. రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా ఆర్ఎస్పీ చురకలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఏం జరిగింది అంటే, రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనం ఏంది భయ్ అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గీత స్వరకల్పనకు ఇప్పుడేం అవసరం వచ్చిందని ప్రశ్నించారు. అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంతకాలమని, అది తెలంగాణ వచ్చి 10 ఏళ్లైనాక అంటూ నిలదీశారు. కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది నాటు పాట కాదని, నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బాహుట ఎగరవేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, 4 కోట్ల ప్రజల కలల ప్రతిరూపమని, ఒక రణ నినాదమని, ధిక్కార స్వరమని ఆర్ఎస్పీ వ్యాఖ్యానించారు. అందశ్రీ ఇచ్చిన ఒరిజినల్ ట్యూన్తోనే ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలపించిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 3, 2011 విద్యార్థి గర్జనలో లక్షలాది మంది ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలపించిన తీరు చూస్తుంటే మీరు ఈ దుస్సాహసం చేయరన్నారు. మీరిప్పుడు అక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి బహుశా మీకు ఇది తెలియదు. నేను ఆ రోజు అక్కడ ఉన్నా కాబట్టి చెప్తున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి చురకలు అంటించాడు. ఇక టాలీవుడ్, తెలంగాణ అనేవి 2 పరస్పర విరుద్ధమైన అంశాలను పేర్కొన్న ఆర్ఎస్పీ టాలీవుడ్ వినోదానికి సంబంధించింది కాదని, తెలంగాణ గీతం అనేది ఉద్యమ సమయంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన భాగోద్వేగాల సంగమమని అన్నారు. జనగణమనకు వందే మాతరం గీతానికి సంగీతం కూర్చడానికి ఇదేమీ హాలీవుడ్ కాదన్నారు. పాపం అందశ్రీ అమాయకుడు అంటూ ఇక్కడ చెప్పిన పరిస్థితి. దీని తర్వాత ఇంకేం జరిగింది, ఇది అందశ్రీ పంచాయతీ. ఈ అందశ్రీ పంచాయతీ ఇప్పుడు నేను చెప్తా, చాలా ఉన్నది. ఓ కొడుక ఇది ఉడుతుందా అనుకుంటా. ఒకసారి చూడరే, కీరవాణి తలదన్నెటోడు తెలంగాణలో ఉన్నాడా లేడా, కనబడలేదా, కనబడకపోతే నేను చూపెడతా వస్తావా. అందశ్రీ ఏమనుకుంటున్నాడు అంటే, నాకు తెలిసినంత వరకు తెలంగాణ వాదుల మీద ఒక అసహనాన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నాడో నాకు అర్థం కాలే. ఆయన మాట్లాడిన ఆడియో మొత్తం విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంది అంటే, నాకు ఇది చిన్నప్పుడు ఒక కథ గుర్తొస్తుంది బాగా. ఏది, రాజు ఉంటాడు, రాజుకు 7 కొడుకులు ఉంటారు, వాళ్ళు పోయి చేపల వేట వేస్తారు అంటారు చూడు. ఈ తెలంగాణలో కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మోపైంది. దాంట్లో ఒకటి ఆర్ఆర్ ట్యాక్స్, ఇంకొకటి తెలంగాణ వాదుల మీద హుక్కుపాదం, ఇంకోటి అక్రమ కేసులు, ఇట్లా 7 అన్నట్టు. వీళ్ళందరూ తెలంగాణ మీద పడి పిక్క తింటారు. ఆనాడు రాజుల కాలంలోనేమో 7 కొడుకులు ఉంటే వాళ్ళు 7 చేపలకు వేస్తే, ఇక్కడనేమో రేవంత్ రెడ్డి సర్కారులో 7 ఉన్నారు. 7 టీములు కలిసి తెలంగాణ వాదులందరినీ పిక్క తింటున్నాయి. ఇక చూడుర్రి, మన దగ్గర ఒక్కరున్నా నాకు చూపెట్టు. సోనియా గాంధీ ఇటలీకి చెందిన ఆమె, తెలంగాణ ఇచ్చిందని రాష్ట్రాన్ని వదిలేశామా? నా కీర్తిని అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి. దర్శకుడు ప్రేమ్ రాజ్ పై అందశ్రీ చిందులు.
జేజేహే సంగీత సారథ్యంపై వివాదం, సోషల్ మీడియాలో ఆడియో వైరల్. నేనేమంటున్నానంటే అసలు తెలంగాణ సోనియా ఎక్కడి నుంచి ఇచ్చింది నాకు అర్థం కాలే. ఈ తెలంగాణ రాష్ట్రం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడింది. ఎంతో మంది తల్లుల గర్భకోశాన్ని చూసి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చలు. ఇంకా మనం పచ్చిగా మాట్లాడుకుంటే బ్రిటిష్ నాడు కూడా మనది ఒక ప్రత్యేకమైన సంస్థాన్, హైదరాబాద్ సంస్థానం. ఇలాంటి సంస్థానాన్ని పట్టుకొని, ఇలాంటి గొప్ప చరిత్ర పట్టుకొని ఈ తెలంగాణను ఆనాడు ఎవడో బుర్రలేనోడు కలిపి ఆంధ్రాలో కలిపిలు మనది ప్రత్యేక రాష్ట్రంగా ఎప్పుడో ఉన్నది. ఈ పెద్ద మనసులో ఒప్పందం చేసి లఫుటుగాళ్ళు చేసి ఈ రోజు తెలంగాణను ఆగం చేసిర్రు అనేది వాస్తవమైన విషయం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రజలారా నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం ఎవడిస్తోనో రాలే. ఇక్కడ 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం, ఒక జనరేషన్ యువత భవిష్యత్తు తాకట్టు, దాదాపుగా లక్షలాది మంది ఒంటిపై గాయాలు, కేసులు, కొంతమంది ఇప్పటికీ కూడా కాళ్ళు చేతులు లేక అల్లాడిపోతున్న తీరు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, లేకపోతే ఇక రకరకాల ప్రచారాలకి ఎండుకాడేరు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇక్కడ 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎవరి దగ్గరికి పోలే, మనం ఫైట్ చేసినాం, కొట్లాడినాం, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వదులుకుంటా పోతే భయపడి మన తెలంగాణ మనకిచ్చిలు. 1956 నుండి మొదలు పెడితే 1969లో 600 మంది, 2000 మీకు తెలుసు, ఇక 2014 వరకు ముందు వరకు దాదాపుగా 1200 మంది పైచిలకు కూడా విద్యార్థులు అమరవీరులైన పరిస్థితి. ఇక సోనియా ఇటలియా, రాజీవ్ గాంధీ ఎక్కడ, గాంధీ కుటుంబమేనా? అసలు గాంధీ కుటుంబానికి నెహ్రూ ఇదంతా ఈ పంచాయతీ అంతా మీకు తెలియని కాదు, కొత్తది కాదు. నేనేమంటున్నానంటే అందశ్రీ పట్ల ఒక గౌరవం అయితే నాకు ఉన్నది, కానీ అందశ్రీ వ్యక్తం చేసిన అసహనం నాకు నచ్చలే. అయితే ఇంకొకటి కూడా మనం తెలంగాణ వాదులందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఈ సంగీత దర్శకుడు ఎవరైతే ఉన్నారో, నేను మొదటి నుండి వైఆర్టీవీ పెట్టినప్పటి నుండి కూడా చెప్తున్నా, ఇక్కడికి వైఎస్ షర్మిల అడుగు పెడితే ప్రతిరోజు కూడా విమర్శించిన, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థని విమర్శిస్తాం. ఆంధ్రాకు సంబంధించిన ప్రజలందరూ కూడా మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులే. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు చేయాలనుకున్న దొంగన కొడుకులను మాత్రమే మనం విమర్శిస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు సంగీత దర్శకుడు వచ్చిండు, మన జేజేహే తెలంగాణ అనేది ఏ సంగీతం లేకుండా ఆ రోజు జనవరి 3వ తారీఖు 2011లో మనం అందరం బాడలే. మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, డేటు జనవరి 3 కదా, 2011 ఆ జనవరి 3వ తారీఖున మనందరం మాట్లాడుకోలే. ఇప్పుడు కొత్తగా దానికి ఏదో చేద్దామని ఈరోజు సోనియా గాంధీని వెళ్తున్నారట, ఏదో ఆవిర్భావ ఉత్సవాలకు 10 ఏళ్ళకి సంబంధించి పిలిచి ఏం చేస్తారు వీళ్ళు, ఆడికి వచ్చి ఉపన్యాసం ఇవ్వాలి. మీ తెలంగాణలో 1200 మంది విద్యార్థులను అమరవీరులను బలి చేసింది మేమే అని స్టేట్మెంట్ ఇవ్వరు, బాగుంటుంది. ఈరోజు మా జేజేహే తెలంగాణ పంచాయతీ ఎక్కడ దాకా పోయింది అంటే, నేను తెలంగాణ వాదులకు మొదటి నుండి కూడా చెప్తున్నా, నా తెలంగాణకు ఏదైనా జరిగితే మొదటి అడుగు, మొదటి మరణం ఏదైనా కానీ నాదే ఉంటుందని చెప్పిన. ఎందుకంటే మనం బానిసలం కాదు, మనం అమరులం అని చెప్పిన. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన తెలంగాణ మళ్ళొక్కసారి ఆంధ్ర పెత్తందారి చేతిలోకి పోతున్నది. అటు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, ఇటు మరోవైపు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇంకా కూడా మన నెత్తి మీద ఉన్నది. ఆ బూజును దుల్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ తెలంగాణలో మరొక ఉద్యమం అవసరమని ఆనాడు జయశంకర్ గారు చెప్పినట్టుగానే మరో తెలంగాణ ఉద్యమ పోరాటం కూడా ఇక్కడ అవసరం. నేను చెప్తున్నా కదా, స్వరకల్పన కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది మన తెలంగాణ. మన తెలంగాణను మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా కూడా. 4 కోట్ల మంది ప్రజలకు చెప్తున్నా, మీరు ఇక్కడ కేవలం కీరవాణి ఎపిసోడ్ మాత్రమే చూస్తున్నారు. ఈ తెలంగాణలో కాంట్రాక్టులు కానీ, ఈ తెలంగాణకు సంబంధించిన వాదులకు సంబంధించి ఈ ఏర్పడిన 150 రోజులలో జరిగిన ఘోర వైఫల్యాలను ఎత్తి చూపడమే కాదు, మన ప్రాంతం మీద ఇంకా కుట్రలు కుతంత్రాలు ఏ తారాస్థాయిలో జరుగుతున్నాయనేది కూడా గుర్తుపెట్టుకోరు. ఈ రోజు పాట అయింది, రేపు ఇంకో మాట అవుతుంది, ఎల్లుండి ఇంకోటి అవుతుంది. దీనికి అంతా కూడా బాధ్యత మోయాల్సింది మళ్ళీ రేవంత్ రెడ్డి మీదనే పోతుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దాంతోపాటు రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు, ప్రముఖ చిత్రకారుడితో సీఎం భేటీ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. ఇక చూడుర్రి ఎట్లా అయిపోతుందంటే, ఎవ్వలత్తే వాళ్ళ చేతిలోకి. ఇక చూడుర్రి
ఎవ్వల చేతికి వస్తే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నది. నా తెలంగాణ ఏమైపోతున్నది అంటే కుక్కలు చింపిన ఇస్తారాకైపోతుంది. వాస్తవాలే మాట్లాడుతున్నా. అధికార చిహ్నంలో మార్పులు ఎందుకు మార్పులు చేస్తావు? ఏం అవసరం వచ్చింది? నాడు మాట్లాడేరు కదా చాలా మంది, దొర గడిలోకి వెళ్ళడానికే వీల్లేదు, దొర చెప్పింది అది, లేకపోతే వేదం నిర్ణయాలకు మొత్తం వ్యతిరేకించారు కదా. మరి ఈ రోజు మాట్లాడతలేరేమన్నా? మా తెలంగాణ రాష్ట్రంలో మన లోగోను మారుస్తా ఉంటే చవట దద్దమ్మల్లా ఎందుకుంటున్నారన్నా? ఇది యావత్తు 4 కోట్ల మంది ప్రజల యొక్క ప్రశ్న. నీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, ఆగమైపోతున్న తెలంగాణను హక్కున చేర్చుకుంటారో కాదని తిరిగి పంపించేస్తారో మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా మాత్రం నాకు ఒక విషయం అయితే తెలుసు, ఈ తెలంగాణ తల్లి అరణ్య కన్నీళ్ల రోజునైతే పెడుతున్నది. ఇది వాస్తవం. ఈ రోజు చిహ్నాలు మారుస్తాడు, రేపు పొద్దుగాల జిల్లాలు రద్దు చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, ఏమైనా చేస్తాడు. పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది తెలంగాణ. నేను చెప్తున్నా కదా, మనం ఇంత కష్టపడి ప్రాణాలు అర్పించి ప్రాణ త్యాగాలు చేసి ఎంత కష్టపడి తెచ్చుకున్న ఈ తెలంగాణ ఇవాళ ఏమైపోతున్నది? ఇవాళ చిహ్నం అంటాడు, రేపు జిల్లాలు అంటాడు, ఎల్లుండి ఇంకోటి అంటాడు. ఇక మీరే ఆలోచించుకోరు తెలంగాణ బిడ్డలారా. ఇక మీకు పీసీసీ ఎలా వచ్చిందో నాకు తెలియదా? యూటాక్స్ పైనే ఉత్తమ్ ఎందుకు స్పందించాడు? పైరవీలు చేయడానికి మాది కాంగ్రెస్ కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎల్ఐటి కౌంటర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రశ్నించే గొంతుకలు కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో వస్తున్న వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. అయినాక ఏమని చెప్తున్నారు అంటే అక్కడికి వచ్చి అడుగుతున్నారు, ఏ ఎవిడెన్స్, ఏ ప్రామాణికంగా మీరు మాట్లాడుతున్నారు, ఏ ప్రామాణికాన్ని బేస్ చేసుకొని మీరు అడుగుతున్నారు అని అడుగుతున్నారు. సరే అడుగుతున్నారు, మంచిగానే ఉన్నది పోలీసు సార్లకు. మరి ఈయన పేరు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి, శాసనసభ పక్ష నేత, తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీ ఆయన. మరి ఈయన నిత్యంలో అయితే ఇదే రేవంత్ రెడ్డి మీద భారతీయ జనతా పార్టీలోకి వస్తా అని ఓ రోజు అన్నాడు. దాంతోపాటు రేవంత్ రెడ్డిని కలిసిండు. ఇప్పుడు ఏకంగా ఉత్తమ్ని మళ్ళొక్కసారి టార్గెట్ చేస్తున్న పరిస్థితి. అంటే నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా, మరి ఈయనకు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నాడు అని ఈయన మీద ఎంక్వైరీ ఎందుకు అయితే లేదు? ఆయన మీద ఎందుకు కేసులు అయితే లేవు? ఈయనను ఎందుకు విచారణ వెళ్తలేరు? ఏ ఎవిడెన్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు అని అడిగిన ఆ పోలీస్ ఆఫీసర్లకు చెప్తా ఉన్నా, మరి మీ ఒంటి మీద ఉన్నది యూనిఫామే కదా, ఈ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డికి ఇంత మాట్లాడుతున్నారు, ఈయనని ఎందుకు అడుగుతలేరు అంటున్నా నేను. ఇది తెలంగాణ జాతి మొత్తం వినాలి. ఏదైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ప్రశ్నించే గొంతుక అని అంటారు. ఈడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అంటున్నారు. గీడ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తూర్పారబడుతున్నారు. మన భాషలో చెప్పాలంటే ఇట్లా ఏంది మొత్తం ఇట్లా నలిపేస్తున్నాడు. బట్టలు వినిన తర్వాత ఇట్లా మనం పిండుతాం కానీ అట్లా పిండుతున్నాడు మీ కాంగ్రెస్ పార్టీని. మరి ఏ ఒక్క పోలీస్ ఆఫీసరో లేకపోతే మనోభావాలు దెబ్బతిన్నాయనో ఏ ఒక్క సన్నాసి కంప్లైంట్ ఇస్తలేడు? ఎందుకు ఉత్సవడుతుందా? ఏమైతున్నది? ఈరోజు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని దుమ్ము దులుపుతాడు. మరి ఆ అన్న మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? అంటే మీకు సామాన్యుడైతే ఒక రకంగా, లోకువా ఇంకొకటి పదవి అధికారం ఉన్నోడంటే భయం. ఇది కాంగ్రెస్ పార్టీకి అయితే ఉన్నది స్పష్టం. మీరు అర్థం చేసుకోవాలి. నిన్న నాకు చాలా మంది మిత్రులు కలుస్తా ఉండే, నేను వెళ్తా ఉన్న సమయంలో చాలా మంది చెప్తా ఉన్నారు ఏమని, నల్గొండకు సంబంధించి వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మనం ఓటేసి వచ్చినాం కదా, ఓటేస్తా ఉన్న సందర్భంలో అడుగుతున్నారు, అన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఇష్యూ మీద మీరు ఏదైనా కానీ ఎవరైనా కానీ, అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, మనకి ఇక పార్టీలతో లొల్లి లేదు, మనకు తెలంగాణ కావాలి అంతే. మన తెలంగాణ మనం రక్షించుకోవాలి. అయితే ఇంతమంది షేర్ చేసి ఏదైనా పెడితేనే లొల్లి పెడుతున్నారన్నా, మరి వాస్తవంగా వీళ్ళు ఇంత ఘోరమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, ఆ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఊరికే చేస్తున్నారా, వాళ్ళ మీద ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు అని అడగండి అని చెప్పమన్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా నేను, మళ్ళీ చెప్తా అన్నా. ఇక దాంతోపాటు మీ అందరికీ తెలుసు కదా, ఏకు దో తీను చారు సారా సారమ్మ సారా, గుర్తున్నదా ఈ పాట? సారా సారమ్మ సారా, నువ్వు లేకపోతే నాకు గాయి కారా అన్నట్టు లేదు పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఏమనాలంటే, తెలంగాణలో కొత్త బీర్లు వచ్చినాయి. ఏందంట, పవర్ 1000 అట, బ్లాక్ ఫోటా, ఇదేంది హంటరు. ఓ కొడుకు, ఇవన్నీ ఎవరిని నాశనకాలం చేస్తారా నాయన, ఎవరిని చంపుతుర్రా, ఎవరిని పానాలను దిద్దాం అనుకుంటున్నారు.
ఈ మద్యంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానేమో కేసీఆర్ ఉన్నప్పుడు ఏమని చెప్పిర్రు అంటే దుమ్మెత్తు పోసిర్రు. మీకు ఒక ఎపిసోడ్ చదివినాక చెప్తా. తెలంగాణలో కొత్త బిల్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం. సోమ్ డిస్టరీలెస్కు ఓకే చెప్పిన రేవంత్ సర్కార్. మధ్యప్రదేశ్లో ఈ బ్రాండ్లపై నిషేధం. అక్కడ గతంలో 24 మంది మృతికి కారణం ఎన్నికల విరాళాల కోసం ప్రాణాలతో చెలగాటమా? నేనేమని చెప్తున్నా అంటే 5,000 కమిషన్ తీసుకున్నారు. ఈ తీసుకున్న బామ్మారదేవుడో ఇచ్చిన బామ్మారదేవుడో నాకు తెలియదు, కానీ ఇక్కడ పవర్ 1000 కానీ హంటర్ కానీ బ్లాక్ ఫోర్ట్ కానీ వుడ్ ఫికర్ లాంటివి ఈ పదాలన్నీ వినబోతాలు. ఇంతకుముందు మీ బ్రాండ్ ఏంది ఆ బ్రాండ్ల పేరు? కింగ్ ఫిషరు, కేఎఫ్, బడ్వైజర్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ బ్రాండ్లన్నీ పక్కకు పోయినాయి, ఇప్పుడు వస్తున్నాయి. మీరు ఏమనుకుంటున్నారు అనేది నేను చెప్తా. అయినరు ఒక్క నిమిషం వినాలి. రేవంత్ సర్కార్ మరో కొత్త వివాదానికి తెరలేపింది. కొత్త రకం మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకువస్తుంది. వివాదాస్పద సోమ్ డిస్టలరీస్ కంపెనీలకు అనుమతి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ కంపెనీలపై మధ్యప్రదేశ్లో బ్యాన్ విధిస్తే మన రాష్ట్రంలో అమ్మకాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని వెనుక భారీ కుంభకోణం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది. కొత్త రకం మద్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తేవడం పక్కన పెడితే దాని ద్వారా ఎన్నికల విరాళాలు సమకూర్చుకోవడం కోసం కనబడుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. యవన్నాష్టగలమైంది. ఏ దిక్కు దివాన కోసమయ్యా? కేసీఆర్ ఉన్నప్పుడు తాగుబోతు తెలంగాణ చేసిండు. ఆగమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు అన్నట్టుగా మనం పాట పాడుకుంటాం కదా. ఇప్పుడు తెలంగాణలో ఏమైపోతుంది అంటే కాసిన అలగడ్డేమో మన కోసం చూస్తుంది, మధ్యప్రదేశ్లేమో బీర్లు ఇవన్నీ క్లోజ్ ఆడ. మధ్యప్రదేశ్లో నిషేధం విధించింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ 5 బ్రాండ్లు కనబడుతున్నాయి కదా. ఈ 5 బ్రాండ్లలో ఒకటి పవర్ 1000, ఇగో ఈ ఫస్ట్ బాటిల్. రెండోది బ్లాక్ ఫోర్ట్, ఈ సెకండ్ బాటిల్. ఇంకోటి వుడ్ ఫికర్, ఇగో ఇది. దాంతో పాటుగా ఇంకొక బ్రాండ్ కూడా ఉన్నది, హంటర్ అని. 4-5 బ్రాండ్లు అయితే ఇక్కడ కనబడతాయి. ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిషేధం విధించబడిన మద్యం. ఎందుకు అంటే అక్కడ 24 మంది ప్రాణాలు కోల్పోయి ఇవి తాగి. ఇక ఇప్పుడు గజి కుక్కలన్నీ ఏడవైనా అప్పుడు ఉరినేగా. తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ అని మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు ఎందుకు మూగబోయినట్టు, ఎందుకు మాట్లాడేయండి తెలంగాణ ప్రజలారా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేస్తున్నది రేవంత్ సర్కార్. మీ తాగండి సావండి, తాగండి సావండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది కూడా ఇప్పటికే చాలా మంది అనారోగ్యంతో ఈ మద్యానికి అలవాటైపోయి, మద్యం కరోనా సమయంలో బ్యాన్ అయిన సమయంలో కొంతమంది సైకోలు లెక్క, కొంతమంది పిచ్చిలేసిన వాళ్ళ లెక్క కూడా ఇల్లు. ఇది స్వయంగా నేనే వెళ్ళి వాళ్ళను మాట్లాడిచ్చిన తీరు కూడా ఉన్నది గత ఛానల్లో పనిచేసినప్పుడు. ఒక సైకిల్ ఎందుకు అంటే మీకు నిన్న మొన్నటికి కూడా తెలుసు. గతంలో ఒక హోటల్కు సంబంధించి అక్కడ రోజు 500 మంది టిఫిన్ చేస్తూ ఉండే. ఏంది అని ఆరాధిస్తే దాంట్లో డ్రగ్ కలుపుతున్నారు అని తెలిసి, దాని తర్వాత కొన్ని చోట్ల కొంతమంది టీ తాగుతూ ఉంటారు, అది స్పెషల్ అంటారు. ఆ చోట కూడా డ్రగ్ కలుపుతారు. అంటే అది తీసుకున్న తర్వాత ఇంకో కాడికి పోలేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే డ్రగ్ అనే మహమ్మారి పట్నం నుండి పల్లె పొలిమేరను మొత్తం ముద్దాడుతుంది. అక్కడ యువతను చిత్తు చేస్తున్నది. యువతంతా ఆగమైపోతున్నది. తెలంగాణ గోసపడాల్సిన వస్తుంది. రేపొద్దుగాల ఈ తెలంగాణలో ఆయువని ఆయుష్తోని కనీసం కండబలం లేకుండా అయిపోతారు ఈ తెలంగాణ బిడ్డలు. నేను చెప్తున్నా కదా. ఇవన్నీ మధ్యప్రదేశ్లో బ్యాన్ చేసిన బ్రాండ్లను తీసుకొచ్చి నా తెలంగాణను తాగుబోతులను చేస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా? కొత్త బ్రాండ్లు ఇప్పుడు ఎవడడిగిండు? ఉన్న మద్యానికి సంబంధించిన వాటినే తొలగించాలని అడుగుతున్నాం. బడి పక్కన, గుడి పక్కన, ఇంటి పక్కన, ఇంటి ముందు, హాస్టల్ ముందు, రోడ్డు అవతల, రోడ్డు ఇవతల ఎక్కడున్నా వాటన్నింటినీ తీసేయమని అడుగుతున్నది ఈ తెలంగాణ సమాజం. ఇంకా కొత్త బ్రాండ్లు తెచ్చి ఎవరి దిక్కు మీద పెడతారు? ఎవరి నాశనకాలం కోసం ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నారు? ఏంది కథ రేవంత్ రెడ్డి గారు? మీకు ఆ తాగుడు అలవాటు లేదని చెప్పారు. మరి నేనైతే ప్రెస్ మీట్లు విన్నా, నాకు నిజం తెలియదు. మరి మీరు తాగనప్పుడు మా తెలంగాణ ప్రాంత బిడ్డలను అట్లనే తీర్చిదిద్దాలి కదా. మరి మీరెందుకు ఇంకా కొత్త బ్రాండ్లు తెచ్చి మా తెలంగాణ మొత్తం ప్రజలందరినీ ఆగం చేద్దాం అనుకుంటున్నారా? ఈ కొత్త రకం బీర్లతోని మా తెలంగాణ యావత్తు బిడ్డలందరూ కూడా బ్రతికుండాలనా, చచ్చిపోవాలనా, ఏం కావాలి ఒకసారి ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా. మీరే ఆలోచించురు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఇదే పరిస్థితి. గిట్ల బీర్ల నమ్మి కొత్త బ్రాండ్లు తెచ్చి మా జీవితాలతోని, యువత జీవితాలతోని, ఇప్పటికే తెలంగాణలో ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా 40 లక్షల మంది ఉంటే ఉద్యోగాలు రాసి కనీసం ఉద్యోగం అర్హత పొంది ఏంది ఆ రిజర్వేషనో దాంతోనో కొన్ని మార్కుల తక్కువతోనో అయిపోయిన వాళ్ళని చూసాం. ఇప్పుడు ఈ కొత్త బ్రాండ్లను తెచ్చి ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నది అంటే, మార్పు అంటే ఏంది అంటే క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోర్రి. ఆ క్లియర్ కట్గా గుర్తుపెట్టు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్పు అంటే తాగాలే ఊగాలి, తాగుడే ఊగుడే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కొత్త రకమైన పంచాయతీ. తెలంగాణ అంటే ఏంది? తాగాలే ఊగాలే. ఎవరు చెప్పిర్రు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు చెప్పింది అంటే ఈ తాగుడు ఊగుడును అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ బిడ్డలందరికీ చెప్తున్నా, దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే అంశం ఒకటే, ఈ తెలంగాణ ఆగమైపోతున్నది. ఆగమైపోయే తెలంగాణను మీరు ఎట్లా కాపాడుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు ఈ రోజు మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఏం జరుగుతున్నది అని. ఇగో మనకు ఒక ఆయన పంపించిండు వీడియో నిన్న. ఏమని అంటే, ఆగమైపోతున్న తెలంగాణను చూసి ఆనందపడే రాక్షసానందం కొందరైతే ఈ తెలంగాణ ఎవరి కోసమన్నా 1200 మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడిందని ప్రతిరోజు చెప్తావు. ఈ రోజు ఏకంగా రేవంత్ రెడ్డి తాగమని చెప్పిండు కదా, ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం అంటుండు. తాగుబోతు తెలంగాణను తయారు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఏమన్నావు? రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ తెలంగాణను ఆగం చేద్దాం అనుకుంటున్నావా? ఈ తెలంగాణను గోసపడేద్దాం అనుకున్నా? లేకపోతే తెలంగాణలో యువత అనేటోడే ఉండద్దు, వాడికి తాగుడుకు అటు రాజకీయాలకు ఏంది అంటే ఒక బానిస లెక్క కావాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఈ బ్రాండ్లు ఏంది, కథ ఏంది? నెత్తిగిక్కోవాల్సి వస్తుంది. ఇట్లా ఆగమైపోతున్న నా యువతను చూసి ఏమని మాట్లాడాలి? అంధకారంలో తెలంగాణ అని మాట్లాడాలనా? ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు? 5,000 కోట్ల కమిషన్ ఏంది, నీ పంచాయతీ ఏంది, నీ కథ ఏంది? దీని మీద ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఈడీ ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ. అర్థమైందా తెలంగాణ బిడ్డలారా? ఇప్పటికైనా అర్థం చేసుకోర్రి. ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని ఇక చూద్దాం. ఏంటంటే కామారెడ్డి జిల్లాలో ఎరువుల కొరత. గత ప్రభుత్వమే మేలంటూ రైతులు ఆందోళన చేసిరు. ఎక్కడ? కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజిలో ఎరువుల విత్తనాల కోసం రైతులు సోమవారం భారీ క్యూ కట్టారు. అదేదో పాట ఉంటుంది, ఏదో పాట ఉండే, నాకు యాదికొత్తలేదు. రైతుల మీద పాట ఉంటుంది. ఈ రైతుల జీవితాలను ఎట్లా అంటే కుక్కలు జింపిన ఇస్తారాకైపోతుంది. పండించే పంటకు రైతు బంద్ అయ్యాడు, దాంతోపాటు కరెంట్ ఇయ్యడు, సాగునీరు తాగునీరు ఇయ్యడు, ఇవన్నీ పోని విత్తనాలు ఇయ్యడు. పోని పండించిన పంట అన్నగా ఉంటాడంటే అది దిక్కు దివానా లేదు. అప్పుడెప్పుడో నేను ఒక పాటిన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పాట బాగా ఫేమస్ అయింది. మన ఎవరు తెలంగాణ జనసమితి కోదండరాం ఉంటాడు కదా, ఆయన యాత్ర చేసిండు. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని ఒక పాట మీకు అందరూ తెలుసు. ఏపూరు సోమన్న వాడిండు. ఆ ఎవడి పాలైంది రో తెలంగాణ అంటే ఇప్పుడు మాట్లాడాలి మనం. ఇప్పుడు ఎవడి పాలైంది? తెలంగాణ జయ జయ హే గీతం ఆంధ్ర పాలైపోయింది. యువత అందరినీ తాగి మత్తులో ఊగమని కొత్త బీర్లను ప్రకటిస్తున్నారు. రైతులేమో అల్లారిపోతా ఉంటే ఇది పరిస్థితి. ఇప్పుడు ప్రశ్నించరేం? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రశ్నించే గొంతుకలు చాలా మంది ఉన్నారు కదా, మేధావులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో నేను ఎంత ఆవగింజంతా. మరి మీరు పెద్ద పెద్ద గుమ్మడికాయ అంత గింజలు కదా, మీ ఏమైనా మాట్లాడతలేరు మీరు? ఏమైపోయింది? ఈరోజు రైతన్నలు రోడ్డు మీద క్యూ లైన్లో ఉండి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా మీరు? ఏంది గోస, ఏంది కథ? మా తెలంగాణ జాతి, మా తెలంగాణ యువత, మా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆదమర్చి నిద్రపోతలేరు. ఆదమరవలే, గుర్తుపెట్టుకోరి. అదును దొరికితే ఒక్కొక్కరిని పరిగెత్తిచ్చి దంతరి. ఆ రోజులు దగ్గరికి వచ్చినాయి. ఏవరా బిడ్డ ఆ రోజు పూర్తిస్తారా బాగా మాట్లాడుతీవి, ఇవాళ ఏమైపోయింది అనే కాడికత్తది తెలంగాణలో. మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు ఆగమైపోతున్న తెలంగాణను చూసి మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు రైతన్నలు రోడ్డు మీద పడతా ఉంటే ఏం చేద్దామో ఒక్కసారి ఆలోచించు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా రైతన్న రోడ్డు మీద నిలుస్తుంటే కనీసం ఏ ఒక్కడు కూడా మాట్లాడరేం. కొత్త బ్రాండ్లట తాగుబోతుల తెలంగాణ చేస్తుంటే దాని గురించి మాట్లాడరేం.
జే జే హే తెలంగాణ ఆంధ్ర వ్యక్తికిస్తే మాట్లాడరేం? దాంతోపాటు హాస్టల్లో దళిత విద్యార్థి ప్రశాంత్ చనిపోతే మాట్లాడరేం? మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అగ్గి మీద గుగ్గిలంలా మారిన రాజకీయాలను, కొల్లాపూర్ హత్య రాజకీయాల గురించి మాట్లాడరేం? ఈరోజు మేము మాట్లాడం. మేము ఎందుకు అంటే గాజులు వేసుకున్నాం, బొట్టు పెట్టుకున్నాం, మూలన కూస్తున్నాం. ఇది కొంతమందిని ఉద్దేశించింది ప్రకటన, గమనిక. నేను మళ్ళీ అందరినీ కాదు, ఎవడైతే ఈ తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించడో ఆ బాడకవులను అడుగుతున్నా నేను. ఏంది తెలంగాణ? ఎవడి కోసం ఈ తెలంగాణ? ఎంత కష్టపడి తెచ్చుకున్నావో తెలుసా? ఒళ్ళు ఎట్లా కూనలైందో తెలుసా? మనకెందుకులే, ఎవడేడబోతేంది, మన పబ్బం కడితే కదా సరిపోతుంది అనుకుంటున్న నీచ సంస్కృతిలో ఉన్నాం. ఇక బాపు ఒక మాట చెప్పిండి నిన్న, మన తెలంగాణ బాపు ఏమని చెప్పిండంటే, ఘనంగా దశాబ్ది ముగింపు వేడుకలు, 3 రోజుల పాటు సంబరాలు, బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు. జూన్ 1, జూన్ 2, జూన్ 3 3 రోజుల పాటు కూడా గన్ పార్క్ కు సంబంధించి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా కూడా జరపాలంటూ కూడా నిన్న కేసీఆర్ తెలంగాణ బాపు పిలుపునిచ్చాడు. మామూలుగా కూడా కాదు, నేను అందరికీ చెప్తున్నా కదా, ఒకసారి ఇనుర్రి. ఘనంగా దశాబ్ది ముగింపు వేడుకలు, అమరవీరుల స్తూపం నుండి ట్యాంక్ బండ్ వద్ద గల అమరజ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు త్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాలి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం దశాబ్ది కాలం గడుస్తున్న నేపథ్యంలో దశాబ్ది ముగింపు వేడుకలను హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షత జరగనుంది. ఇదే రోజు హైదరాబాద్ పలు దవాఖాన్లలో, అనాథాశ్రయాలలో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓకేనా? పూర్తి స్థాయిలో కూడా బాపు అయితే పిలుపునిచ్చిండు. ఆ పిలుపును మీరు అందరూ కూడా ఏంటంటే అందుకొని ముందుండి నడిపిరి. ఎందుకంటే దశాబ్ది ఉత్సవాలు 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అనే పాట మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా జర పైలంగా ఆలోచించుకోర్రి. ఇది ఒక అంశం. అయితే ఇక మరో అంశం, ఇక కొత్త టెండర్ల గురించి చెప్పినా కదా. ఇక దాంతో పాటుగా మన ఇగో నన్ను అడిగిండు నిన్న, ఏడ రైతుల ఏంది మీ లొల్లి అని అడిగిండు. ఇక చూడు, కళ్ళుండి చూడలేని కబోదులకు నేనేం చెప్తా. ఓకే, జూమ్ చేయాలన్నా, చేస్తాను వాళ్ళు. ఇలా చూడు, విత్తన వెతలు, రైతుల భారలు జీలుగా పచ్చి రొట్టె విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారు. గంటల తరబడి లైన్లో నిరీక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ లో సోమవారం ఉదయం నుంచి జీలుగా విత్తనాల కోసం బారులు తీరిన రైతులు. వీళ్ళు ఇప్పుడు కనబడుతున్నదా? చూడు, రైతుల గురించి ఏం మాట్లాడద్దు, రైతులకు ఏం సమస్య లేదు. మార్పు అంటే ఏంది? తెలంగాణలో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మాలి. ఇదే కాంగ్రెస్ మార్పు. కాంగ్రెస్ చేసిన అద్భుతమైన ఘనకార్యం ఇది. ఇకనైనా అర్థం చేసుకోరి, లేకపోతే ఆగమైపోతుంది ఈ తెలంగాణ. నేను చెప్తున్నా కదా. ఇక మరి భజన పేపర్లు చదివే ముందు వార్తలలో చిన్న బ్రేకింగ్ న్యూస్ ఒకటి చెప్పాలి. ఏంది అనేది మీ అందరికీ తెలుసు కదా. మన వార్తలలో ఏంది అంటే భజన పేపర్లు స్టార్ట్ చేసే లోపు ఒక ముచ్చట మనం క్లియర్ కట్గా చెప్పాలి. ఈ తెలంగాణలో ఇక్కడ కనబడుతున్నది కదా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఈ ఛానల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి. ఖచ్చితంగా లైవ్ చూసేటోళ్ళు అందరూ లైక్ చేయాలి. అంటే రంజిత్ అన్న మేము అందరం మీకు మద్దతుగా ఉన్నాం, మీ ఛానల్ మేము చూస్తున్నాం అనడానికి ప్రతీక ఇది. ఇక్కడ ఒక లైక్ కొట్టుర్రి, దాన్ని షేర్ చేయరి. అన్న మీరు ఎందుకు అకౌంట్ పెడుతున్నారు అంటే ఆర్థికంగా దీని సపోర్ట్ కావాలి. మనం జిల్లాలలో పోవాలి, గ్రామాలలో పోవాలి, తండాలలో పోవాలి, వాడలలో పోవాలి, గల్లీలలో పోవాలి, గడపకు పోవాలి, సమస్య ఏందో దేవాలి. గాదాని కోసమే వెచ్చిన సాయం చేసేటోళ్ళు ఉంటే చేయరు. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఫోన్పే, గూగుల్ పే ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే మరవద్దు. ఎందుకంటే ఆగమైపోతున్న తెలంగాణను కాపాడుకోవడానికి వచ్చింది మాత్రమే వైఆర్టీవీ కాబట్టి ఇది. రైట్. ఇక ఇప్పుడు వార్తలలోని హెడ్లైన్స్. ప్రముఖ పత్రికలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను గొప్ప అంటూ రాసుకువస్తూ తెలంగాణ ప్రాంత బిడ్డలని తప్పుదారి పట్టిస్తున్న భజన పేపర్లను ఇక స్టార్ట్ చేయబోతున్నాం. లెట్ కంటిన్యూ. భజన పేపర్. వావ్, ఎవరిది? దిశమ్మ. దశ లేని దిశ. దానికి ఏంది అంటే దిశ పెట్టిలు కానీ నాకు దశ లేదు అని పెట్టాలి. నేను ఓన్లీ పాలేరు కింద పనిచేస్తున్నా అని చెప్పనుండే. పోలింగ్
65%, గతం కన్నా 5.89% తగ్గుదల. అత్యధికంగా ములుగులో 74.54%, అత్యల్పంగా ఖమ్మంలో 65.54%. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా జరిగింది. గతంలో పోలింగ్ 74.54% నమోదవగా ఈసారి 68.65% మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఓకే, ఇది యాక్సెప్టెడ్ వార్త. ఇక చూడు, పనులను పరిశీలిస్తున్న సిడిఓ టీం మేడిగడ్డకు సిడిఓ బృందం. పిల్లర్ల కుంగుబాటుకు కారణాలపై ఆడ 7వ బ్లాక్ లో 20-21 పిల్లర్ల మధ్య పనుల పరిశీలన. వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశం. ఇన్ని రోజులు గడ్డి వీకిల్లా అని రాయాలి. ఈడ ఏమని రాయాలి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడ్డి వీకిర్రా, ఇన్ని రోజులు అధికారంలోకి వచ్చి 150 రోజులు అవుతుంది, మొదటి నుండి కాళేశ్వరం కుట్రలు కుతంత్రాలు అని చెప్పిల్లు కదా అని రాయాల్సింది పోయి భజన పేపర్ అనుకూలంగా రాసింది. ఓకే, కొంతవరకు నేను యాక్సెప్టెడ్ ఇవ్వాలి. జూన్ 2న 3న ఆవిష్కరణ డిజైన్లలో చర్చిస్తున్న డిజైనర్లతో రాష్ట్ర గీతం లాంచింగ్, తెలంగాణ తల్లి విగ్రహం సైతం. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఎంబ్లం విడుదల. ఇక వెట్టూరి తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్ లో సోనియా గాంధీది వెట్టూరు అయిపోయా. ఇంకా మాకెందుకు? ఇక మీకు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు, తెలంగాణ ఇంటి ఏందో తెలియదు. అలా మీరు పని చేసిర్రా పాడు చేసిర్రా, ఇది ఒక ముచ్చట. ఇక ఇది ప్రభుత్వానికి సంబంధించింది. ఇక దాంతో పాటుగా నాపై పర్సనల్ అటాక్ చేస్తే గుట్టు విప్పుతా అంటే ఆల్రెడీ జరిగిన దాన్ని బట్టి అన్నయ్య చెప్తున్నాడు అంతే. ఇదొకటి. నాకేం తెలియదు, దేవుడే చెప్పాడు. ఆదాని గురించి ఈడీ ప్రశ్నిస్తే మోడీ ఇచ్చే ఆన్సర్ ఇదేనేమో. ప్రధానిపై రాహుల్ గాంధీ విమర్శలు. పాట్నా పాలిగంజ్ బహిరంగ సభలో కూలిన స్టేజ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రైవేటీకరణ దిశగా జిహెచ్ఎంసీ పెరుగుతున్న పొరుగు సేవలు. ఓకే, చెప్పిన పొరుగు సేవలకు సంబంధించి ప్రైవేటీకరణ దిశగా జిహెచ్ఎంసీ అయిపోతుందట. ఇంకెక్కడిది? నయం డైరీ రీఓపెన్, కేసును తిరిగి విచారించేందుకు కసరత్తు. స్వాధీనమైన సొమ్ము ఎవరికి చేరిందంటూ ఆరా. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. పోలీస్ ఆఫీసర్లు పొలిటీషియన్లకు సంబంధాలు. పాత కేసులతో బీఆర్ఎస్ నేతల లింకులపై డౌట్. ఏంది మళ్ళా బెదిరియాలే? నేను ఒక మాట చెప్పిన కదా, తెలంగాణ రాష్ట్రంలో మీరు మార్పు అనే పేరుతోనే అధికారంలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి నేను మాట చెప్పిన. ఏం మాట చెప్పినా మీ అందరికి గుర్తున్నది కదా. ఏమని చెప్పినా, చాలా మందిని ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతోని బెదిరిత్తాలు బింబేలు చేస్తున్నారు అని చెప్పిన. గదే జరుగుతుంది ఇప్పుడు. ఈ డైరీ ఓపెన్ చేస్తాడు, అరే బిడ్డ ఏడున్నవరా, బంగారం ఎత్తుకపోయినావట, తెత్తవా లేదా అంటాడు. దాని గురించి అప్పటోళ్ళు ఇప్పటో లేని మీరు పదవుల, నేను చెప్పిన కదా మళ్ళా చెప్తున్నా, 5 ఏళ్ళు ఉండిపోయే రాజకీయ నాయకుల చుట్టూ గులాం చేస్తాం, బాంచం దొర అనుకుంటే చివరి మీ అధికారుల బతుకులంతా రోడ్డు పాలవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే అట్లా అసొంటి చేయకుంటుంటే మీకు మంచిది అని చెప్తున్నా. రైటా? ఇక దీంతో పాటుగా ఇది ఏంటంటే అన్నీ అవుతాయి, ఇది ఒకటే కాదు. ప్రైవేటీకరణ, ఇగో మార్పు పేరుతో వచ్చిన అద్భుతం జిహెచ్ఎంసీ ప్రైవేటీకరణ దిశ. వీళ్ళు డైరెక్ట్ చెప్పేస్తున్నారు. ఇంకా ఇదేంది బాపు మీద వార్తన. ఓయ్ ఏం రాసిండు? ఫోన్ ట్యాంపరింగ్ సూత్రధారి పెద్ద ఆయన. దుబ్బాక ఉప ఎన్నికతో ఆపరేషన్ సురు. గత ఏడాది నవంబర్ వరకు కంటిన్యూ. బీజేపీని కార్నర్ చేయాలనే వ్యూహరచన. రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు. లిక్కర్ కేసులో కవిత ప్రస్తావనతో అప్సెట్. బిఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు ప్లాన్. ప్రతిపక్షాల నేతల కాల్స్ పై నిరంతర నిఘా. జాబితాలో పత్రికా అధిపతులు, జర్నలిస్టులు, సొంత పార్టీ నేతలు. బ్రూడోకాట్లను వదలని ఇంటెలిజెన్స్ వింగ్. ఐపీడీఆర్ విశ్లేషణతో కమ్యూనికేషన్ ట్రాకింగ్. హరీష్ రావు కనుసన్నలలో శ్రావణ్ కుమార్ వర్కింగ్ అంటూ కూడా వచ్చింది. ఏంది? ఏం లేదు. లాస్ట్కి ఏమవుతుంది? రంగరంగా నేను చూడబోతే కేసీఆర్ది అని ఒక కథ రాసుకోవాలి మనం. ఎట్లా రాసుకోవాలి తెలుసా? రేవంత్ రెడ్డి వచ్చిండులా, ఇక రేవంత్ రెడ్డి పాలన మంచిగుంటుంది అనుకుంటే ఆగమైపోయిన తెలంగాణను చూసి సంపాదన కాసుల వర్షం లేదు, కుండలు ఉన్నాయని చిల్లు, లంకెబిందలు అనుకున్నాడు. లేకపోయేసరికి హరహర రామా, ఈ కేసీఆర్ ఎంబడి పడతాడే గోస సల్లగుండా అని పాడుకోవాలి. ఇక మనం పాటలు ఉంటే వెనకట కథలన్నీ తీసేసి ఇది పెట్టుకోవాలి. ఏముండదు ఇలా, ఇలా ముచ్చట ఏముండదు. చూడు 4 రోజుల తర్వాత కాగానే ఎటు దట్ అవుట్, ఇంకేముండదు ముచ్చట. నేను చెప్తాను కదా, ఏం లేదు. కేసీఆర్ను ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో అప్పుడు చంద్రబాబుకు సంబంధించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని ఇరికిచ్చిరనే ఒక కక్ష సాధింపుకు ఇప్పుడు ఇది అప్పుడు జరిగింది. దానికి ఇప్పుడు ఈ కేసీఆర్ను గుంజుకురావాలి, ఏదో ఒకటి చేసి గుంజుకురావాలి. ఆయన ఫామ్ హౌస్లు ఉంటాడా, ఏడున్నా మంచిగా గుంజుకురావాలని ఒక వ్యూహం చెప్తాలి. ఏంటంటే తప్పుడు బట్టగాల్సి మీద ఎత్తా అంటాం కదా ఊళ్ళల్లో,
గట్ల చేసే ప్రయత్నం చేస్తారు. ఇది వీళ్ళ కథ. ఇక భజన 2 వాళ్ళిద్దరు రాసుకొచ్చారు చూస్తున్నా. కవితను కాపాడేందుకే ఫామ్ హౌస్ స్కెచ్ వారవ్వా ఏం రాత్రి 100 కోట్లు కూడా ఒక స్కామ్. ఈ దేశంలో 100 కోట్ల స్కామ్ కూడా స్కామ్. 100 కోట్లు ఇంతకంటే పెద్ద స్కాములు లేవు కావచ్చు పాపం. ఆకాశంలో జరిగిన స్కామ్లన్నీ ఏడవైనాయో ఏం కథనో ఇవని చెప్తలేరు. పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్. కీలక శాఖలపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి. గత సర్కార్ హయాంలో అమలైన స్కీమ్లు, పెట్టిన ఖర్చు, వచ్చిన ఫలితాలపై ఆరా. పలు పథకాలు ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటని ప్రశ్న. అన్ని అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. జూన్ 6 తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా రివ్యూ. ఏమైంది తెలంగాణలో? నేను ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. చేసిన రోజు ఏం చేసినా సెక్రటరీ పోయినా, కూర్చున్నా, షాద్ అయినా, బిస్కెట్ తిన్నా, అయిపోయింది. రివీల్ చేసిన, వరుస చేసిన, మళ్ళీ ఇప్పుడు చేస్తా. ఇంతే. ఏం చేయలేం, మన వల్ల ఏం కాదు. అది చెప్పాలను. బలగాలపై రాళ్లు రువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వం. టెర్రరిస్ట్ కుటుంబ సభ్యులను కూడా అనర్హులను చేస్తాం. ఓకే, కొద్దిగా బీజేపీ బాగా దోస్తున్నట్టున్నది మన వివేకన్నకు. మెడికల్ లెక్కలు చెప్పండి. 2014 నుంచి 2023 వరకు ఆరోగ్య శాఖలో కొనుగోళ్లపై అన్ని తీస్తారు. ఏం పనిపాటలేదు. చక్క పరిపాలన చేయరు అంటే ఏదో చేస్తారు. వాళ్ళు చేసిర్రు, అయిపోయింది. వాళ్ళు చక్క చేయలేదని మిమ్మల్ని ఊక పెడితే మీరు పోయి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పుల్ల పెడతా అంటే కేసీఆర్ ఊకుంటాడా? మీకు పుల్ల తిప్పుతాడు చూడు. ఆడే 68% వచ్చింది, ఇక్కడ 72% వచ్చింది ఈ పోలింగ్. ఈ కథ ఏందో. కూలిన 5120 స్తంభాలు. విద్యుత్ శాఖకు గాలివాన దెబ్బ. అయిపోయింది. ఇక గివి భాజన పేపర్ల ముచ్చట. ఇక నేను ఏం చెప్తానా అనేది మీకు తెలుసు. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉన్నది. దీన్ని ఖచ్చితంగా కూడా మనం సబ్స్క్రైబ్ చేయాలి. లేకపోతే ఆగమైపోతున్న ఈ తెలంగాణను రక్షించాలి, వాస్తవాలను తెలియజేయాలి. లేకపోతే ఈ తెలంగాణ ఆగమవుతుంది, గోసపడాల్సి వస్తుంది. జర ఆలోచించుకోరు తెలంగాణ బిడ్డలారా అని చెప్తున్నా.